ఓకే. 'సాక్షిలో' ఒక చక్కని కథ ప్రచురితమైంది. బద్ధకాన్ని వదిలించుకుంటే బావుంటుంది అనే ఉద్దేశంతో 'ఏడుకొండల కల్లేపల్లి' అనే ఆయన రాయడం జరిగింది. 'ఏడుకొండలు కల్లేపల్లి' అనే ఆయన పిల్లల కథ రాయడం జరిగింది. ఓకే. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి పిల్లలు. మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనా దక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు. బద్ధకంతో ఏ పని చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఒకరోజు రాజ్యంలోనికి ఒక సాధువు వచ్చాడని, అతని వద్దకు అందరూ వెళుతున్నారని, ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్ళి సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్ళి, ప్రణామాలు సాధువు పొంగవా, మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాలా ప్రయత్నించినా వారు మారడం లేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు అని ప్రార్థించారు. దీనికి పరిష్కారం ఉంది అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. సాధువు చెప్పినట్లుగా చెయ్యండి అని మంత్రిని ఆదేశించాడు రాజు. అలాగే రాజా అని చెప్పి, రాబోవు సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక సంక్రాంతి రోజున పురుషులంతా మన రాజ్యం నడిబొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తీసుకురావలెను అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు సంచి కర్ర ఎందుకు తీసుకురమ్మన్నారా రాజుగారు అన్నది అర్థం కాలేదు. సంక్రాంతి రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి కర్ర తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి, మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ తెచ్చుకున్న సంచి కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోనికి వెళ్ళి, కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి సంచిలో నింపుకుని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకు అప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్ళీ ఇదే ప్రాంగణానికి రావాలి అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారు ప్రజలంతా. సంచి కర్రలు ఉన్నవాళ్ళు పండ్లను కొట్టి సంచి నింపుకుని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకుని వచ్చారు. ఆ పండ్లను వారు చొక్కా లేదా కొండువలో కట్టుకుని వచ్చారు. సంచులు కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు రాజుగారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజుల పాటు చెరసాలలో, జైల్లో బంధించమని ఆదేశించారు. వెంటనే రాజభటులు వారందరినీ తీసుకుని వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి కర్రని తీసుకురానందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులు వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, బయట నుంచి వారికి ఇతర ఆహారం ఏమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు 2 రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్దకించకుండా తాము సంచి కర్ర తీసుకుని వెళ్ళి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మదనపడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్ళను చెరసాల నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పుడు వారిని ఉద్దేశించి రాజు, ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది అన్నాడు. వెంటనే వాళ్ళంతా, క్షమించండి రాజా, తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పని చేస్తాం అన్నారు ముక్త కంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజుగారు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలు పంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తులు అనే జాడే లేకుండా పోయింది. ఇది పిల్లలు కథ.